తర్వాత చిరంజీవిని పిలుద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ కూరపాటి. నేను షికాగో, ఇలినాయ్ నుంచి వచ్చాను. సందీప్ ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం మనో బృందం. దొంగ దొంగ సినిమా నుంచి కనులు కనులను దోచాయంటే భలే మజా సాంగ్ కదా, భలే మజా. చూడండి ఎంత మజాగా చప్పట్లు కొడతారు ఇప్పుడు. కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం, నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం, తుమ్మెద పూని దోచిందంటే ప్రాయమని దానర్థం, ప్రాయమేనను దోచిందంటే పండగేనని అర్థం. అర్థం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం, నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం, తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్థం, ప్రాయమేనను దోచిందంటే పండగేనని అర్థం. అర్థం వాగులే బురికితే వయసు కులుకే అని అర్థం, కడలియే పొంగితే నిండు పున్నమేనని అర్థం, ఈడు పక్క పక్క నవ్విందంటే ఊహు అని దానర్థం, అందగత్తెకు అమ్మై పుడితే ఊరికత్తని అర్థం. అర్థం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం, నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం, తుమ్మెద పూని దోచిందంటే ప్రాయమని దానర్థం, ప్రాయమేనను దోచిందంటే పండగేనని అర్థం. అర్థం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. పడవలే నదులకు బంధుకోటి అని అర్థం, చినుకులే వానకు బోసి నవ్వులే అని అర్థం, వెళ్ళ వేస్తే చీకటికి అది వేకువోనని అర్థం, ఎగిరికే నువ్వు ఎముకలిరిస్తే విజయమని దానర్థం. అర్థం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం, నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం, తుమ్మెద పువ్వుని పూచిందంటే ప్రాయమని దానర్థం, ప్రాయమేనను దోచిందంటే పండగేనని అర్థం. అర్థం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం, నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం, తుమ్మెద పూని దోచిందంటే ప్రాయమని దానర్థం, ప్రాయమేనను దోచిందంటే పండగేనని అర్థం. అర్థం వయస్సుకొచ్చిన కోడె సింగం ప్రేమ గర్జన చేసినట్టుగా ఉంది ఈ పాట, పాట పాడినట్టుగా లేదు. చాలా బాగుంది. ఇంట్లో వెల్ల వేస్తే చీకటికి అది వేకువవునని అర్థం అనే భావన చాలా బాగుంది. చీకటికి వెల్ల వేయటం అనేది చాలా గొప్ప ఊహ, చాలా బాగుంది. ఇప్పుడు వెంటనే చేయి చేయి కలిస్తే అది చప్పట్లో ఉన్నని అర్థం, అంతే కదా. ఇందులో కీత్ పీటర్స్ అని వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బాస్ గిటార్ ప్లేయర్స్, కీత్ పీటర్స్, ఆయన వాయించాడు. ఆ పోర్షన్ బ్యూటిఫుల్లీ ప్రెజెంటెడ్ బై అరవింద్. అరవింద్ ఏనా నువ్వేనా బాస్ వాయించింది? అది ఆయనకు విపరీతంగా నచ్చింది. అక్కడి నుంచి చాలా దాన్ని చూసి నన్ను చూసి విపరీతంగా నవ్వుతున్నాడు ఆయన. ఆ పోర్షన్ ఒకసారి వాయించి మళ్ళీ
అది ఏదో ఊరికి దుందు వాయించడం కాదు, నోట్స్ ఉన్నాయి, ఆ పర్టికులర్ కార్డ్ ప్రోగ్రెషన్లోనే వాయించాలి. మజా మధ్యలో ఎన్సెంబుల్ చిన్న పక్క నుంచి రైట్ రైట్ అంటున్నాడు అనమాట. సో దట్ సౌండెడ్ వండర్ఫుల్. ఇది అనువాద చిత్రం దొంగ దొంగ తిరుడా తిరుడా అన్నది తెలుగులోకి అనువదించారు. ఇందులో నేను వేషం కూడా వేశాను, సిబిఐ ఆఫీసర్. లక్ష్మీనారాయణన్, ఎస్పీ, சிபிஐ. சார் சார் கிராமத்துக்கு வந்திருக்கீங்க, பெரிய போலீஸ். உட்காருங்க. யோ களிய பெருமாள், தண்ணி வாங்கிட்டு வாயா. என் பையன் 2க்கு போயிட்டான், அதான் போய் கழுவிட்டு. இவங்களை பார்த்திருக்கீங்களா? மேடம். எங்க பாத்தீங்க? எப்ப பாத்தீங்க? NDDC. எங்க இருக்காங்க? சந்திரலேகா தனியா இருக்காங்களா, கூட யாராவது இருக்காங்களா? சொல்லுங்க, கேட்கறேன்ல. மிஸ்டர் சந்தோஷம், இவங்களை தேடி தான் நாங்க வந்திருக்கோம். ఒరిజినల్గా రాసిన కవి వైరముత్తు గారు రాసిన భావనల్ని లిప్ సింక్ పోకుండా తెలుగులో తీసుకురావడం గొప్ప విషయం. అందుకే సోదరుడు చెప్పిన ఆ మాట ఎంత బాగుందో. ఆ చీకటికి వెళ్ళవేయడం అనేటటువంటిది, అలాంటి అద్భుత ప్రయోగాలు డబ్బింగ్ పాటలో రావడం కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. అది కొంచెం ఇబ్బందికరమైన ఇంకోటి కూడా ఉంది అందులో, కానీ ఒరిజినల్లో ఉన్నది కాబట్టి రాశాడు ఆయన. అందగత్తెకు అమ్మాయి పుడితే ఊరికి అత్తని అర్థం. తెగ నవ్వేస్తున్నావు ఏంటయ్యా నువ్వు, నాకు తెలియగలుగుతాను. మీ ఊర్లో ఉన్నటువంటి ఎవరో అత్తగారిని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు. పెళ్లి కాలేదు కదా? అవ్వలేదు. వెరీ గుడ్. ఇంకా బాగా ఆలోచించవచ్చు, అయితే గొడవే లేదు. నీ సింగింగ్ గురించి నేను ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. నువ్వు నీ సీటుకు వెళ్ళిపోవచ్చు, నాకు చెప్పడానికి ఏమీ అవకాశం ఇవ్వలేదు నువ్వు. జస్ట్ క్లీన్, వెరీ నీట్, వెరీ నీట్. నీ డ్రెస్ లాగా నీలాగా చాలా చాలా క్లీన్గా ఉందన్నమాట. ఇట్ వాస్, ఆ పాటకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఏంటో పర్ఫెక్ట్గా ఇచ్చావు. అండ్ యువర్ వాయిస్ ఈజ్ బ్యూటిఫుల్లీ ప్రెజెంటెడ్. అక్షరాలన్నీ స్పష్టంగా అన్నావు. ఎందుకంటే ఏం కావాలి ఇంక దీనికి? నేను ఎంత భూతత్వంతో చూసినా ఈ కోడిగుడ్డుకు అది కనపట్లేదు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్జెంటుగా వెళ్ళిపోయి సీట్కి.